భర్త చనిపోయి తాగి వాళ్ళ ఆరోగ్యం బెలా చనిపోయినాడు. రేపు నెలకు 6వ సంవత్సరం. ఇంతవరకు కనీసం నాకు పింఛన్ కానీ సొంత ఇల్లు కానీ ఏమీ కనలేదు. మా గవర్నమెంట్ ప్రభుత్వంలో ఇంతవరకు నాకు ఏం చెందలేదు. అమ్మఒడి మటుకు ఒకసారి 2 సార్లు వేసినారు అంతే. అమ్మఒడి ఇచ్చినందుకు పింఛన్ ఎందుకు రాలేదమ్మా? మా అత్తకి ఇచ్చినారని నాకు ఆడికి వీడియో పింఛను ఆమెకు 60 ఏళ్ళ పింఛను పెట్టమన్నారు. ఎన్ని సచివాలయాలకు తిరిగినా నాకు కానీ ఓకే రాలే. ఆమెకి మా అత్తగాని భర్తలేడు. ఆ ముసలామ భర్తలేని పింఛన్ వస్తుంది ఆమెకి. నాకు ఇది వీడియో పింఛన్ ఇమ్మంటే అది కానీ రాలేదు. మీ ఇద్దరు ఒకటే రేషన్ కార్డు లో ఉండరా? మీ అత్త నువ్వు ఒకటే రేషన్ కార్డు లో ఉండరా? ముగ్గురు పిల్లలమ్మా. అమ్మా ఒక్క నెల ఆగు, మీ ఇద్దరు రేషన్ కార్డు సపరేట్ అన్నా చేస్తాను, లేకపోతే దాంట్లో కూడా ఏమన్నా అవకాశం ఉన్నా కూడా ఆఫీసర్లతో మాట్లాడి నువ్వు సైకిల్ కి ఓటేస్తున్నావు, నాకు గెలిపిస్తున్నావు, నేను గెలవంగానే నీ దగ్గరకు వచ్చి ఇక్కడే మహిళా దర్బార్ పెడతాను, నీ పింఛన్ నేను రాయిస్తాను. అదే చెప్తున్నా, నేను రాయిస్తా, నువ్వు టెన్షనే పడకు. నేను ఆడామని మీకోసం వచ్చిన, నీకెందుకే ఇంకా భయము?